I am Mohammad Afzal, Junior Lecturer in Automobile Engineering Technician, working at Government Junior College, Co-Education, Jangaon. Today, in this video lesson, I am going to explain major equipments for service station, Unit 2, from automobile servicing and maintenance. విద్యార్థులారా, ఈ లెసన్ మేజర్ ఎక్విప్మెంట్స్ ఫర్ సర్వీస్ స్టేషన్ ఈ వీడియో ద్వారా జరిగే క్రమంలో మీరు మీ యొక్క టెక్స్ట్ బుక్ను ముందు పెట్టేసుకొని అందులోని మేజర్ ఎక్విప్మెంట్స్ ఫర్ సర్వీస్ స్టేషన్ యూనిట్ 2 టాపిక్ను క్రమం తప్పకుండా ఈ వీడియో ద్వారా చూస్తూ ఉండండి. సర్వీస్ స్టేషన్లో వాడేటువంటి మేజర్ ఎక్విప్మెంట్స్ ఏమేమి, వాటి గూర్చి ఈ యూనిట్ 2లో మనము విశేషంగా కులాంకుషంగా చర్చిద్దాం. యూనిట్ 2లో మనం ముందుగా ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్, దాని తదుపరి కార్ వాషింగ్ మెషిన్ గురించి, వెహికల్ హాయిస్ గురించి, ఎయిర్ కంప్రెసర్, లూబ్రికేషన్ ఎక్విప్మెంట్స్ గురించి చర్చిద్దాం. ఇంట్రడక్షన్. To undertake automobile job services at garage or service station, we must have two important things. One, good equipment. Second, skilled workers. సర్వీస్ స్టేషన్ లేదా గ్యారేజ్లో మనం ముఖ్యంగా రెండు ప్రధానమైన అంశాలు ఉన్న ఎడల ఆ గ్యారేజ్ సర్వీస్ స్టేషన్ బాగా వర్క్ చేయడానికి పనికొస్తుందని చెప్పుకోవచ్చు. అందులో ఒకటి గుడ్ ఎక్విప్మెంట్, మంచి యంత్రాలు, పరికరాలు, పనిముట్లు. రెండవది స్కిల్డ్ వర్కర్స్, నిష్ణాతులైన శిక్షణ పొందినటువంటి వర్కర్స్ అందులో అందుబాటులో ఉండడం వల్ల ఆ వర్క్షాప్కు మనము ఒక గొప్ప వర్క్షాప్గా, గొప్ప గ్యారేజ్గా, సర్వీస్ స్టేషన్గా చెప్పుకోవచ్చు. కార్ వాషింగ్ machine. It is used to regular chassis washing for both cars and commercial vehicles, to remove grease, oil, mud, other foreign materials deposit from the chassis and body. This cleaning procedure is nothing but a preventive maintenance. All it needs a spray of water with high pressure jet and solvent, that means soap or detergent or any other chemical. కార్ వాషింగ్ మెషిన్ ద్వారా రెగ్యులర్గా కార్లను కానివ్వండి, వాహనాలు, ఇతరత్ర వాహనాలను కానివ్వండి, వాటి యొక్క చాసిస్ను, బాడీని, ఇతర భాగాలను వాటర్ ద్వారా శుభ్రం చేయడానికి అవకాశం ఉంది. మరియు తద్వారా పేరుకుపోయినటువంటి ఆ వాహన భాగాలపై పేరుకుపోయినటువంటి గ్రీస్, ఆయిల్, మడ్, ఇతర పదార్థాలను, ఇతర డిపాజిట్లను దానిపై నుండి తొలగించడానికి అవకాశం ఉంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్నే మనము ప్రివెంటివ్ మెయింటెనెన్స్గా కూడా చెప్పుకోవచ్చు. దీని కొరకై కార్ వాషింగ్ మెషిన్లో ప్రధానంగా స్ప్రే ఆఫ్ వాటర్, వాటర్ జెట్ ద్వారా వాటర్ స్ప్రేను చేయడము, అండ్ సాల్వెంట్, రసాయనం లేదా డిటర్జెంట్, సోప్, సబ్బు, ఇతరత్ర సాల్వెంట్ పదార్థాల ద్వారా ఆ పేరుకుపోయినటువంటి మడ్ను, గ్రీస్ను తొలగించే ప్రయత్నం మనం చేస్తాం. దిస్ కార్ వాషింగ్ మెషిన్, see this figure, consists of a electrical motor having a pulley and a jet pump driven by this electrical motor, a huge reservoir, or we can say it as water tank, a delivery nozzle to give the pressurized water, and flexible hose pipe you can see here, and a pressure gauge for outlet pressure, and a strainer
a floater. Here in detail you can see here, this is the jet pump. Here in figure it is pump, jet pump. The electrical motor with pulley. Here you can see this. A flexible hose pipe with attached nozzle. This one. A nozzle, the end nozzle here or here also be there. And a water pressure gauge. You can see here water pressure gauge. A strainer, or you can say it as a filter. Here it is. And a floater to show the water level inside the water tank. ఈ పటంలో కార్ వాషింగ్ మెషిన్ యొక్క నిర్మాణంలో వాడినటువంటి భాగాలను చూపించడం జరిగింది. ఎలక్ట్రికల్ మోటార్, పుల్లీ సహాయంతో ఇక్కడ వి బెల్ట్ ఉంది, మరియు జెట్ పంప్ వాటర్ను హై ప్రెషర్లో పంపింగ్ చేయడానికి ఉపయోగిస్తారు, మరియు పైప్ లైన్ క్రింద చిట్ట చివర అడుగు భాగాన స్ట్రైనర్, దీన్ని వాటర్ ఫిల్టర్ మనం చెప్పుకోవచ్చు. మరి ఒక ఫ్లోటర్ ఇక్కడ అమర్చబడ్డది, వాటర్ లెవెల్ను ఇది చూపించడానికి పనికొస్తుంది. అలాగే ప్రెషర్ గేజ్ అంటే డెలివరీ అయ్యేటటువంటి వాటర్ యొక్క ప్రెషర్ను గణించి చెప్తుంది. ఫ్లెక్సిబుల్ పైప్ మనకు అవసరం మేరకు పొడవు ఎంత అవసరమో అంత పెంచుకోవడానికి వీలున్నటువంటి ఫ్లెక్సిబుల్ పైప్. చిట్ట చివరగా నాజిల్ ఉంటుంది, అడ్జస్టబుల్ నాజిల్. ఇవి వివిధ రకాలుగా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి వీలు కలిగినటువంటి నాజిల్తో ఈ కార్ వాషింగ్ మెషిన్ నిర్మితమై ఉంటుంది. We can say this as semi-automatic car washing machine. But there is another washing machine which we can call it as automatic car washing machine, which has a 3 horsepower pump station which pumps up to 100 liters per minute through 15 nozzles. Instead of one nozzle, there is 15 nozzle in row, in which 12 nozzles are designed to pre-wash or form. They wash the tires or wheels and panel. Rest of the 3 nozzles spray on the back, top and other areas. As we can see in unit 1, the automatic car washing machine. Here we have only semi-automatic car washing machine. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫిగర్ లో మనం సెమీ ఆటోమేటిక్ కార్ వాషింగ్ మెషిన్ చూస్తున్నాం. ఈ నవీన యుగంలో చాలా వర్క్ షాప్ లో, సర్వీస్ స్టేషన్స్ లో ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్స్ ను వాడకం జరుగుతుంది. అందులో ఈ నాజిల్స్ ఒకటికి బదులుగా 15 వరుస క్రమంలో అమర్చబడి ఉంటాయి. వాటి ద్వారా అత్యధికమైన ప్రెషర్లో 100 లీటర్స్ పర్ మినిట్ చొప్పున వెదజల్లడం జరుగుతుంది. తద్వారా కారు పై ఒక ఆర్చ్ లాగా ఈ వాటర్ జెట్ పడుతుంటాయి. వాటి వల్ల కార్ను ఏకకాలంలో కారు మొత్తాన్నిగా కడగడానికి, వాష్ చేయడానికి వీలు కలుగుతుంది. మిగతా 3 నాజిల్స్ ఏవైతే ఉన్నాయో అది కార్ యొక్క బ్యాక్ సైడ్ అనండి, మిగతా భాగాలు ఏవైతే అక్కడ మిగిలిపోయి ఉన్నాయో వాటిని కడగడానికి వాటిని వాడుతూ ఉంటాము. ఈ జెట్స్ ద్వారా హై ప్రెషర్ వాటరే కాకుండా వాటితో పాటుగా కొన్ని రకాల కెమికల్స్ కానివ్వండి, సాల్వెంట్స్ కానివ్వండి, సోప్ ఆర్ డిటర్జెంట్ లాంటి ఫోమింగ్ పదార్థాలను కూడా వెదజల్లడానికి అవకాశం ఉంటుంది. హై ప్రెషర్ లేదా మోడ్రన్ దేన్నైతే మనం ఆటోమేటిక్ కార్ వాషింగ్ మెషిన్ అంటున్నామో దానికి ఒక ఎలక్ట్రికల్ ప్యానెల్, కంట్రోల్ ప్యానెల్ అమర్చబడి ఉంటుంది. అది వాహనం యొక్క సైజును బట్టి, షేప్ను బట్టి, రకాన్ని బట్టి తన యొక్క జెట్ నాజిల్స్ను అమర్చుకోవడానికి వీలు
కల్పిస్తుంది. ఆ ప్యానెల్ ద్వారా మనం ఎటువంటి రకమైన వాహనాన్ని కానివ్వండి అడ్జస్ట్ చేయడం మూలాన వాషింగ్ ఏరియాను నిర్ణయించవచ్చు. ఆటోమేటిక్ కార్ వాషింగ్ మెషిన్లో హై ప్రెషర్ ఎయిర్ బ్లోవర్స్ కూడా ఉంటాయి. వాటి ద్వారా ఎయిర్ స్ట్రీమ్ను ఆ వాహనంపై తోలి ఆ వాహనాన్ని అతి త్వరగా కంప్లీట్గా డ్రై అయ్యే విధంగా మనము చేయవచ్చు. ఆటోమేటిక్ కార్ వాషింగ్ మెషిన్ ద్వారా అన్ని రకాలైన వాహనాల కాన్ఫిగరేషన్ కలిగిన వాహనాలను వాష్ చేయడానికి వీలుంటుంది. అలాగే ఆ కార్ను వాష్ చేసే బ్రిజిల్స్ ఏదైతే బ్రష్ ఉంటుందో అవి చాలా శుతిమెత్తగా మృదుగా ఉండడం మూలాన సిల్కీ షైనింగ్ లుక్ను మనం పొందవచ్చు. అలాగే ఈ వాషింగ్ టైంను లేదా వాషింగ్ యొక్క రకాన్ని కూడా మనం కంట్రోల్ ప్యానెల్ ద్వారా మార్చుకోవడం ద్వారా మనము కార్ను కావలసిన రీతిలో అతి త్వరగా చాలా షైనింగ్గా వాష్ చేయడానికి వీలు కలుగుతుంది. అలాగే కార్ను ముందుకు వెనుకకు జరుపుతూ కూడా మరి వాష్ చేయడానికి ఇందులో అలాంటి అవకాశం ఇందులో ఉంది. వెహికల్ హోయిస్ట్ ఇక్కడ పటంలో చూపెట్టినటువంటి ఈ పటాన్ని మనం వెహికల్ హోయిస్ట్గా చెప్పుకోవచ్చు. ఇందులో ఎయిర్ కంప్రెసర్ ఇక్కడ చూపించడం జరిగింది. ఎయిర్ కంప్రెసర్ మరియు హైడ్రాలిక్ ఆయిల్ ట్యాంక్ చూడండి, హైడ్రాలిక్ ఆయిల్ ట్యాంక్ మరియు కంట్రోలింగ్ వాల్స్ ఇక్కడ చూడండి, ఇది కంట్రోలింగ్ వాల్స్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్లంజర్ లేదా మనం పిస్టన్ సిలిండర్ అనే భాగాన్ని ఇక్కడ గమనించండి మీరు. ఇందులో ప్లంజర్, లోపలికి పిస్టన్, మరి పైన ఉన్నటువంటి ఇది ప్లాట్ఫామ్. ఇక్కడ ఈ కార్ను మీరు చూడండి, ప్లాట్ఫామ్ పైన ఈ కార్ ఉండడం అనేది మనము గమనించవచ్చు. వెహికల్ హోయిస్ట్ లార్జ్ వర్క్షాప్స్ we need to have hydraulic or pneumatic or electrical hoist to facilitate the job lifting or moving one side to another side. భారీ వర్క్షాప్లలో మనకు హైడ్రాలిక్ లేదా న్యూమాటిక్ లేదా ఎలక్ట్రికల్ వెహికల్ హోయిస్ట్ అవసరం ఉంటుంది. దీని ద్వారా జాబ్స్ను లిఫ్ట్ చేయడము లేదా ఒక స్థానం నుండి మరో స్థానానికి మార్చడము, త్రిప్పడము లాంటి పనులను చేయగలుగుతాం. ఈ వెహికల్ హోయిస్ట్ 4 రకాలుగా మనం చెప్పవచ్చు. సింగిల్ పోస్ట్, 2 పోస్ట్ హోయిస్ట్, 4 పోస్ట్ హోయిస్ట్, 6 పోస్ట్ హోయిస్ట్. జనరల్లీ సింగిల్ పోస్ట్ హోయిస్ట్నే అత్యధికంగా వాడకము చేస్తారు కాబట్టి మనం ఇక్కడ ఈ పటంలో కూడా సింగిల్ పోస్ట్ హోయిస్ట్నే దింపడం జరిగింది. ఇందులోని ముఖ్యమైన భాగాలన్నీ మనం చెప్పుకోవడం జరిగింది. ఎయిర్ కంప్రెసర్, హైడ్రాలిక్ ఆయిల్ ట్యాంక్ అండ్ ప్లాట్ఫామ్, ప్లంజర్, వాల్స్, కంట్రోల్ వాల్స్. వెహికల్ హోయిస్ట్ యొక్క నిర్మాణము, పనిచే విధానాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ వెహికల్ హోయిస్ట్ వరకు వర్క్షాప్లో కానివ్వండి, సర్వీస్ స్టేషన్లో కానివ్వండి, మనము ఈ తీరుగా నేలపై గచ్చుతో, సిమెంట్ కాంక్రీట్తో చేయబడినటువంటి దృఢమైనటువంటి బేస్మెంట్ ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ గమనించండి మీరు. ఇందులో ఒక భాగము స్తూపాకృతి కలిగిన ఈ భాగాన్ని కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఈ ప్లంజర్, ఈ సిలిండర్ ప్లంజర్ను అమర్చుకోవడం జరుగుతుంది. ఈ సిలిండర్ ప్లంజర్ పైన ఒక ర్యామ్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంటుంది. ఏదైతే వాహనాన్ని మనం వాష్ చేయాలనుకుంటున్నామో, రిపేర్ కొరకు కానీ ఇన్స్పెక్షన్ కానీ చేయాలనుకుంటున్నామో, ఆ వాహనము ఈ ర్యాంప్ పై, ఈ ప్లాట్ఫామ్ పై వచ్చి నిలబడ్డ తర్వాత ఈ ప్లంజర్ను ఆపరేట్ చేయడం మూలాన అది ప్లంజర్ పైకి వెళ్తుంది. ఆ క్రమంలో ఈ ప్లాట్ఫామ్ ద్వారా కారు కూడా పైకి లేపడం అనేది జరుగుతుంది.
ఎయిర్ కంప్రెసర్లోని అత్యధిక పీడనం కలిగినటువంటి గాలి మరి పైప్ లైన్ ద్వారా హైడ్రాలిక్ ఆయిల్ ట్యాంక్లోకి వస్తుంది. ఈ అత్యధిక పీడనం కలిగిన ఒత్తిడి వల్ల హైడ్రాలిక్ ఆయిల్ ఈ పైప్ లైన్ ద్వారా ఈ పైలట్ వాల్వ్ బి ద్వారా ముందుకు చొచ్చుకు వెళ్ళి ఈ ప్లంజర్ సిలిండర్ను లిఫ్ట్ చేయడం, పైకి తొయ్యడం అనేది జరుగుతుంది. తద్వారా ఈ ప్లాట్ఫామ్ పైకి నెమ్మదిగా మన అవసరం మేరకు మనం వాల్వ్ సిను కంట్రోల్ చేస్తూ దాన్ని మనకు కావలసిన ఎత్తులోకి ఆపడానికి వీలుంటుంది. ఈ పైకి వచ్చినటువంటి వాహనాన్ని మనం థరోగా ఇన్స్పెక్ట్ చేయడానికి వీలు కలుగుతుంది. ఎలాంటి లోపాలు ఉన్నా మనము ఈ చెసిస్ కింది భాగంలో థరోగా ఇన్స్పెక్ట్ చేసి మరి ఆ లోపాలను మనం గమనించడానికి సరిచేయడానికి కూడా వీలుంటుంది. అలాగే కార్ వాషింగ్ మెషిన్ ద్వారా ఈ మొత్తం కార్ యొక్క ప్యానెల్, సైడ్ ప్యానెల్, ఫ్రంట్ అండ్ బ్యాక్ మరియు ఈ కింది వైపు మరి శుభ్రం చేయడానికి కూడా మంచి అవకాశం ఇందులో కల్పించబడుతుంది. ఈ ర్యాంప్ పై ఉన్నటువంటి కార్ను మనం చుట్టూ తిప్పడానికి కూడా వీలు కలుగుతుంది. అవసరాన్ని బట్టి మనము ఇంకాస్త పైకి తీసుకువెళ్ళడానికి కూడా లేదా కిందికి మరి పూర్వస్థితిలో తేవడానికి కూడా ఈ ప్లంజరు దాన్ని ఆపరేట్ చేసే వాల్స్ ద్వారా ఈ పనిని మనం చేయవచ్చు. ఈ వన్ వే వాల్స్ ను ఆపరేట్ చేయడం మూలాన హైడ్రాలిక్ ఆయిల్, అత్యధిక పీడనం కలిగినట్టు ఈ హైడ్రాలిక్ ఆయిల్ తిరిగి వెనుకకు అంటే హైడ్రాలిక్ ఆయిల్ ట్యాంక్లోకి చేరుకుంటుంది. ఈ క్రమంలో ఈ ప్లాట్ఫామ్, ప్లంజర్ కలిగినటువంటి ఈ ప్లాట్ఫామ్ నెమ్మదిగా కింది వైపుకు దిగడం జరుగుతుంది. అంటే మనము ఈ వాల్స్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఈ ప్లంజర్ను పైకి తీసుకుపోవడం లేదా కింది వైపుకు తీసుకురావడం అనే కార్యక్రమాన్ని చేయవచ్చు. సర్వీస్ స్టేషన్లో ఉండదగ్గ ఒక సింపుల్ అండ్ బెస్ట్ ఒక మషిన్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఎయిర్ కంప్రెసర్. Air compressor are used to compress air and store in a reservoir tank. ఎయిర్ కంప్రెసర్ ద్వారా అత్యధిక పీడనం కలిగిన గాలిని మనము రిజర్వాయర్లో స్టోర్ చేయడానికి వీలు కలుగుతుంది. This compressed air can be used for various purposes: cleaning machine parts, spraying the paint, inflating the tires, for lubricating the machine parts, checking injection, blowing air into furnace, and spark plug cleaning, pneumatic machines, and other areas we can use this air compressor. So it is a versatile machine in a service station. ఎయిర్ కంప్రెసర్ ద్వారా మషిన్ పార్ట్స్ను క్లీన్ చేయడం లేదా పెయింట్ను స్ప్రే చేయడము, టైర్లలో గాలి నింపడం కొరకు, లూబ్రికేషన్ మషిన్ స్పాట్ లూబ్రికేషన్ను అక్కడి వరకు పంపడానికి, ఇంజెక్టర్ను టెస్ట్ చేయడానికి, ఫర్నెన్స్లో ఎయిర్ బ్లో చేయడానికి, న్యూమాటిక్ మషినరీస్ ఆపరేషన్ కొరకు, స్పార్క్ ప్లగ్ క్లీనింగ్ కొరకు, ఇంకా ఇతరత్ర రకరకాల పనుల కొరకు ఎయిర్ కంప్రెసర్ ద్వారా మనము అత్యధిక పీడనం కలిగిన ఎయిర్ను వాడుతూ ఆ పనులన్నీ చేకూర్చడము జరుగుతుంది. మెయిన్ పార్ట్స్ ఇన్ ఎయిర్ కంప్రెసర్. Here is the air storage reservoir, a huge cylindrical tank. You can see here air reservoir and two-stage cylinder plunger. This is one, this, and cooling fan. Here you can see cooling fan. An electrical motor with pulley. This is electrical motor with pulley. This is cooling fan. Here is there. And a pressure gauge. You can see here pressure gauge. Air inlet. Air inlet. A safety valve. Here is safety valve.
it is safety valve, and flywheel for balancing of the engine. This is low pressure in cylinder. Next is the high pressure cylinder. ఇక్కడ ఎయిర్ కంప్రెసర్ మీరు చూస్తున్నారు. ఇందులోని ముఖ్యమైన భాగాలు ఎయిర్ స్టోరేజ్ రిజర్వాయర్, ఇక్కడ చూడండి ఎయిర్ స్టోరేజ్ రిజర్వాయర్, మరియు ఎలక్ట్రికల్ మోటార్ విత్ పుల్లీ అండ్ బెల్ట్ టు డ్రైవ్ ది engine, 2-stage cylinder plunger, low pressure stage, second is high pressure stage, and air compressor pressure gauge, మాపకం, safety valve, fan, కూలింగ్ పర్పస్లో వాడతారు దీన్ని. ఇది ఫ్యాన్. ఇది ఈ తీరుగా ఈ మొత్తం ఈ అమరికను మనం ఎయిర్ కంప్రెసర్గా చెప్పవచ్చు. నిర్మాణము కన్సిస్ట్. ఎయిర్ కంప్రెసర్ కన్సిస్ట్ with a cylinder and plunger. It is similar to an automobile engine with a piston cylinder. ఇక్కడ పిస్టన్ సిలిండర్ ఆటోమొబైల్లో ఏ తీరుగా ఉంటుందో ఎయిర్ కంప్రెసర్ కూడా అదే తీరుగా సిలిండర్ ప్లంజర్ అనేది ఏర్పాటు చేయబడి ఉంది. ఈ ఫస్ట్ స్టేజ్ అని లో ప్రెషర్ స్టేజ్ అని అంటారు. దీని ద్వారా కంప్రెస్ కాబడిన గాలి నాన్ రిటర్న్ వాల్ ద్వారా మరియు హై ప్రెషర్ సిలిండర్లకు పంపడం జరుగుతుంది. ఇక్కడ నుండి ఈ ప్రెషరైజ్డ్ గాలి మరి ఈ పైప్ లైన్ గుండా మరియు ఈ రిజర్వాయర్ లోపలికి రావడం అనేది మనం గమనించవచ్చు. క్రాంక్ ఆఫ్ దిస్ సిలిండర్ ప్లంజర్ ఈస్ కపుల్డ్ టు ఎలక్ట్రికల్ మోటార్. ఈ సిలిండర్ ప్లంజర్ యొక్క క్రాంక్ను మనం కనుక గమనిస్తే అది ఎలక్ట్రికల్ మోటార్ ద్వారా కలపబడి ఉండడం అనేది చూడవచ్చు. ఎలక్ట్రికల్ మోటార్ నడపడం వల్ల ఈ వి బెల్ట్ ఈ క్రాంక్ను తిప్పడము, తద్వారా ఇందులోని ప్లంజర్ సిలిండర్లో మరి అప్ అండ్ డౌన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూమెంట్ను చేస్తూ ఇందులో రాబడిన గాలిని అత్యధికమైన పీడనం వద్ద అవుట్లెట్ ద్వారా రెండు హై ప్రెషర్ సిలిండర్లకు పంపడం మనం గమనించాలి. There is a safety valve invariably fixed on this air tank. ఈ సేఫ్టీ వాల్ అనేది తప్పనిసరిగా అమర్చడం జరుగుతుంది. అత్యధికమైన పీడనం కలిగిన గాలి ట్యాంకులో రిజర్వ్ చేయబడుతున్న క్రమంలో మరి ఒకానొక సందర్భంలో ఈ పీడనం తట్టుకునే శక్తిని దాటిన ఎడల మరి సేఫ్టీ వాల్ తనకు తానుగా మరి తెరుచుకోవడం జరుగుతుంది. తద్వారా ప్రమాదాలను నివారించడానికి వీలు కలుగుతుంది. ఫ్రెష్ ఎయిర్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ passing through the air filter to the inlet valve during the suction stroke. As plunger moves up and down during this compression stroke, the inlet valve closes and exhaust valve open, and compressed air delivery to the second stage. The same process here also repeated. Then the outlet delivery goes through this pipeline and into the reservoir. Here is high pressure air is stored. వాతావరణంలోని గాలిని ఎయిర్ ఫిల్టర్ ద్వారా సక్షన్ స్ట్రోక్లో రప్పించడం జరుగుతుంది. ఈ కంప్రెస్ స్ట్రోక్లో ఈ పీడించబడిన గాలి నాన్ రిటర్న్ వాల్ ద్వారా హై ప్రెషర్ సిలిండర్లోకి పంపడం జరుగుతుంది. అక్కడ తిరిగి కంప్రెస్ కాబడి అత్యధికమైన పీడనంతో ఆ గాలి రిజర్వాయర్లకు స్టోర్ కాబడుతుంది. ఈ ప్రెషర్ గేజ్ల ద్వారా ఇందులో నిల్వ ఉన్నటువంటి గాలి యొక్క పీడనాన్ని తెలుసుకోవచ్చు. మరియు అవుట్లెట్ ద్వారా వెళ్ళేటటువంటి
గాలి యొక్క పీడనాన్ని కూడా మనము తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. హై ప్రెషర్లో నిల్వ ఉంచబడిన గాలిని మనము వివిధ పనులకై వాడుకోవడానికి వీలుంటుంది. అదో In auto servicing and maintenance, lubrication system play an important role. If this system neglected, the machine parts which are under moving condition will make huge noise, produce high temperature. In turn, they quickly wear and tear. More troubleshooting and care should be taken during this frictional movement. To minimize the above effect and maximize the lifetime of machine parts, they must be properly lubricated. Here we can see few types of lubrication equipments: push type, grease gun, light type, bucket type, high pressure lubrication equipment. Bucket type lubrication equipment ఇక్కడ పటంలో చూపించడం జరిగింది. ఇది స్తూపాకృతి కలిగినటువంటి బ్యారెల్, దీంట్లో ఒక ప్లంజర్ ఇక్కడ అమర్చడం జరిగింది. దీని యొక్క ఎండ్లో ఒక నాజిల్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఆపరేట్ చేయడానికి ఒక లీవర్ ఉంటుంది. మరి ఈ యొక్క బకెట్లో గ్రీస్ నింపబడి ఉంటుంది. ఈ లీవర్ను ఆపరేట్ చేయడం వల్ల అధిక పీడనం వద్ద గ్రీస్ ఇందులో గుండా నాజిల్ నుండి బయటికి రావడం అనేది మనం చూడవచ్చు. High pressure lubrication equipment, here we can see in this figure. It is similar to the hand operated bucket type grease gun. Only difference is it has a separate container for grease filling is arranged on compressor tank and valve is fitted on it. You can see here. ఈ ఎయిర్ కంప్రెసర్లోని అత్యధిక పీడనం కలిగిన గాలిని ఈ పైప్ ద్వారా గ్రీస్ గన్ యొక్క ఈ రిజర్వాయర్లో పంపడం వల్ల అత్యధిక పీడనం కలిగిన గ్రీస్ ఈ హోస్ పైప్ ద్వారా గ్రీస్ గన్ ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది. తద్వారా మనము ఏ మషిన్ పార్ట్స్లోనైతే గ్రీస్ చేయాలని అనుకుంటామో అక్కడ గ్రీసింగ్ చేయడానికి చాలా ఉపయుక్తంగా ఈ మషిన్ ఉండడం అనేది మనం చూడవచ్చు. Assignment work. Question 1. Explain car washing machine with help of neat diagram. Question number 2. Explain high pressure grease gun. కార్ వాషింగ్ మెషిన్ను పటం సహాయంతో వివరించండి. హై ప్రెషర్ గ్రీస్ గన్ను వివరించండి. అంటే ఇక్కడ పటము అనేది మీరు అడగకపోయినా కూడా వేయవలసి ఉంటుంది. OJT వర్క్, ఆన్ ది జాబ్ ట్రైనింగ్ వర్క్లో భాగంగా స్టడీ ద వెహికల్ హోస్ట్, రిపోర్ట్ ది అబ్జర్వేషన్. మీకు అందుబాటులో ఉన్నటువంటి వర్క్షాప్ను మీరు విజిట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి వెహికల్ హోస్ట్ను మీరు పూర్తిగా గమనించి తెలుసుకొని దాని యొక్క పనితీరును, నిర్మాణాన్ని, అబ్జర్వేషన్స్ను మీరు ఒక రిపోర్ట్ ద్వారా తెలియచేయండి. ఈ తీరుగా విద్యార్థులారా, ఈ యూనిట్ 2లో కార్ వాషింగ్ మెషిన్, వెహికల్ హోస్ట్, ఎయిర్ కంప్రెసర్, లూబ్రికేషన్ ఎక్విప్మెంట్స్ గూర్చి కులాంకుషంగా చర్చించాము. మీరు 1-2 సార్లుగా ఈ వీడియోను చూడండి మరియు మీ యొక్క టెక్స్ట్ బుక్ను కూడా అదే క్రమంలో ఫాలో కాండి. తప్పనిసరిగా మీకు ఈ పూర్తి లెసన్ అర్థమవుతుంది అని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.